హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము. ప్రతి గురువారం లాగానే మొన్న గురువారం కూడా గుండలకొండకి ట్రెక్కింగ్ నిమిత్తం వెళ్ళాము. ఇప్పటికి బోలెడ్ సార్లు ట్రెక్కింగ్ చేయడం జరిగింది. కానీ ప్రతిసారి కూడా పొద్దున ఇలా కొండెక్కుతున్నప్పుడు ఒక కొత్త భావన కలుగుతుంటుంది. ఆ తెల్లవారుజామున ఆ పచ్చటి చెట్ల మధ్యగా నడుస్తూ ఉన్నప్పుడు మన రెస్పిరేషన్ ఎలివేట్ అయ్యి మనకు తెలియకుండా స్లోగా శరీరంలో శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. కొంతసేపటికి బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి ఇట్లా సూర్యోదయం చూస్తున్నప్పుడు కలిగే ఆనందము, ఈ రిలీజ్ అయిన ఎండార్ఫిన్స్ బాడీలో ఎక్కడ లేని శక్తి తెచ్చిపెడుతూ ఉంటుంది. నా స్నేహితుడు రవీంద్ర కొడుకు మేధాకృష్ణ కూడా ఇవాళ మాతో జాయిన్ అయ్యాడు. అరవై ఏళ్ళు పైబడిన ఇద్దరు కొత్త వ్యక్తులు ఇవాళ మాతో కలిసి ట్రెక్కింగ్కి రావడం జరిగింది. పేరుకి 60 ఏళ్ళు దాటినా కూడా ఇద్దరు అత్యంత శక్తివంతులు. ఆ ఇద్దరిలో ఒకళ్ళు పోతినేని వెంకటేశ్వర గారు, వీరే ఆయన. మరొకళ్ళు బొబ్బా ప్రభాకర్ రావు గారు. గుణదలకొండ సగం ఎక్కిన తర్వాత ఒక వై జంక్షన్ వస్తుంది. ప్రతిసారి అక్కడ కొంత వర్కౌట్స్ చేస్తాము. ఇవాళ ఇక్కడ పుషప్స్ స్టార్ట్ చేసాము. వీరు డాక్టర్ జగదీష్ వెంగళ, లెక్చరర్ ఇన్ యూపీ సిద్ధార్థ. వీరే బొబ్బా ప్రభాకర్ గారు. ఫస్ట్ టైం పుషప్స్ చేస్తున్నారు. ఆయన 64 ఏళ్ళు అనుకుంటా, బహుశా ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నారో. మా అందరిని చూసి ఈ బుడ్డోడు మేధాకృష్ణ కూడా నేను కూడా చేస్తా అంటూ ముందుకు వచ్చాడు. తిను కిరణ్ చలపాక. దీని మీద సపరేట్ ఒక వీడియోనే చేయాలి. అత్యంత విశిష్టమైన అభిరుచులు కల వ్యక్తి. సో ఇప్పుడు స్లో పుషప్స్ 1 మినిట్ పాటు ఒక పుషప్ చేయాలి. నా వల్ల అయితే కాలేదు. నేను చూశాను ఇంతకుముందు ఒక వీడియోలో ఎక్కడో నాగార్జున, సినీ నటుడు నాగార్జున 1.5 మినిట్స్ చేస్తాడు ఒక పుషప్. ఎంతో స్టామినా ఉంటే కానీ అలా చేయడానికి వీలు పడదు. ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా మాస్టర్ చేయొచ్చు. వీరు ముబీన్ గారు. వీరు ఒక ఎంటర్ప్రెన్యూర్. రీసెంట్లీ మాతో జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ మా ఏజే, కానీ చాలా శక్తి సంపన్నులు. మంచిగా వర్కౌట్స్ చేస్తారు. ఈయన శ్రీనివాస్, ది బెస్ట్ సైక్లిస్ట్. మా అబ్బాయి జయదీప్, తను కూడా వర్కౌట్స్ పర్వాలేదు. డాక్టర్ జగదీష్ స్లో పుషప్స్కి సమాయత్తమయ్యారు. నా స్నేహితుడు రవీంద్ర, మేధాకృష్ణ వాళ్ళ నాన్న, అద్భుతమైన స్టామినా ఉన్న వ్యక్తి. సూపర్ వర్కౌట్స్ చేస్తాడు. సో ఇవి క్లోజర్ పుషప్స్, 2 చేతులు దగ్గరగా పెట్టి చేసేవి. ఒక్కొక్క పోస్చర్ ఆఫ్ వర్కౌట్లో ఒక్కొక్క మజిల్ యాక్టివేట్ అవుతుంది. అగైన్ మేధాకృష్ణ మోటివేట్ అయ్యి క్లోజర్ పుషప్స్ కూడా చేస్తున్నాడు. ఎవరు చెప్తే పిల్లలు ఇలా చేస్తారు, వాళ్ళకి కలిగితే తప్ప. అద్భుతం. వీడు షామ్రాక్లో 3వ తరగతి చదువుతున్నాడు. సూపర్ యాక్టివ్గా ట్రెక్కింగ్ చేస్తాడు, సైక్లింగ్ చేస్తుంటాడు, రన్నింగ్ చేస్తుంటాడు. వీటన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ నాన్నని మెచ్చుకోవాలి నిస్సందేహంగా. తల్లిదండ్రుల రోల్ చాలా ఉంటుందండి పిల్లలకి ఇలాంటి అలవాటు చేయడంలో. ఫిట్నెస్ మేక్స్ ఎ లాట్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్ అండి. అది చదువుకునే పిల్లలు కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు. ఫిట్నెస్ ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే దగ్గర, ఒక ప్రాబ్లంలో పడిపోయిన తర్వాత తిరిగి కోలుకునే దగ్గర చాలా చాలా తేడా ఉంటుంది. ఏదైనా ఒక స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్ ఫాస్ట్గా చేస్తే బాడీ షేప్ మారుతుంది, కానీ స్లోగా చేస్తే షేప్తో పాటు స్టామినా కూడా వస్తుంది. స్టామినా ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మిడిల్ ఏజ్ చేరుకున్న ఒక ఉమెన్ చూడండి ఎంత స్ట్రాంగ్గా చేస్తుందో. ఈవిని చూసి బోల్డ్ మంది మహిళలు స్ఫూర్తి పొందాలి. సో ఈ వై జంక్షన్ దగ్గర అందరము ఒక 3 పోస్చర్స్ ఆఫ్ వర్కౌట్స్ చేసి ఆ తర్వాత కొండపైకి చేరుకోవటం మొదలెట్టాము.
మరొక 10 నిమిషాలు ట్రెక్కింగ్తో కొండపైకి చేరుకుంటాము. ఈ ప్లేస్ కొన్ని వందల సార్లు వచ్చి ఉంటాను. వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రకమైన అందం కనిపిస్తూ ఉంటుంది. చెట్లు పెరిగినప్పుడు ఒక రకమైన అందం, చెట్లు ఎండిపోయినప్పుడు ఇంకో రకమైన అందం, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థితిలో ఉంటుంది. దాని మీద సూర్యరశ్మి పడ్డప్పుడు అది ప్రతిఫలించే విధానం వల్ల మనకి కనిపించే ఆ దృశ్యం ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మనసు నిండిపోతూ ఉంటుంది. పర్టికులర్లీ ప్రకృతి ప్రేమికులైతే అక్కడ ఉండిపోవాలనిపించి అంతగా మనసు కట్టుపడేసేలా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అదే ప్లేస్ నేను రివర్స్లో వచ్చి షూట్ చేస్తున్నాను. ఒక్కసారిగా మనసు నిండిపోతుంది ఈ దృశ్యం చూస్తే. వాహ్ అనిపిస్తుంది. కొండ పైకి వెళ్ళాక మళ్ళీ వర్కౌట్స్ మొదలెట్టాం. ఇది ఒక గమ్మత్తైన పోస్చరు. ఆ చెట్టు మీద ఒక రాడ్ కట్టారు ఎవరో. స్టామినా ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా పుల్అప్స్ చేయొచ్చు. స్టామినా తక్కువ ఉన్న వాళ్ళైతే ఈ రకమైన పోస్చర్స్తో మజిల్ మంచిగా స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెచ్ చేయొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా పుల్అప్ చేయొచ్చు. జగదీష్ వెంగళ వెరీ స్ట్రాంగ్. సో ఇలా చేసినప్పుడు బ్యాక్ మజిల్స్ అండ్ లాటిస్ సూపర్ స్ట్రాంగ్ అండ్ స్ట్రెచ్ అవుతాయి. వండర్ఫుల్ వర్కౌట్ ఇది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చేయాల్సిందే అని మేము ఇన్సిస్ట్ చేసాము. ఈ బాబు చూడండి, అసలు నాకైతే వీడి మీద ఎంత ప్రేమ పెరిగిపోతుందో. అక్కడ ఒక చిన్న కర్మొక్క కనిపిస్తుంది, దాన్ని పట్టుకొని బైసెప్ వర్కౌట్స్ చేస్తున్నాడు. ఎవరని చెప్పాలి, వాడే చేస్తున్నాడు అట్లా. రియలీ వండర్ఫుల్. ఈ పుల్అప్ వర్కౌట్స్ మొబీన్ మేడం కూడా చేశారు. ఆవిడ కూడా మంచి స్టామినా ఉంది. అమ్మ నా వల్ల కదా అంటూనే ఉంటారు, కానీ వర్కౌట్స్ చేస్తూనే ఉంటారు సూపర్గా. రాడ్కి హ్యాంగ్ అయిన తర్వాత ఎదురుగున్న చెట్టు ఉండటం వల్ల కాళ్ళు దానికి సపోర్ట్ చేసి ఈ రకమైన యాంగిల్స్లో వర్కౌట్స్ చేయడం వల్ల షోల్డర్స్, బ్యాక్, లాటెస్ సూపర్ స్ట్రాంగ్ అవుతున్నాయి. వీరే బొబ్బా ప్రభాకర్ గారు ఫస్ట్ టైం ఏం చేయటం, మేము వద్దంటున్నా వారిస్తున్నా వినకుండా ఆయన ఎంత స్ట్రాంగ్గా చేశారో చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్కి ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మీద డుగ్గు అనుకుంటూ వచ్చారు. సూపర్. ఆ ఏజ్లో కూడా అలా ఎంజాయ్ చేయాలంటే ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ కొత్తగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు, వీరు రెండో వారు పోతినేని వెంకటేశ్వర గారు. వీరి కూడా మంచి స్టామినా ఉంది, వర్కౌట్స్ బాగా చేశారు. ఈయన కూడా అయిపోయిన తర్వాత అందరం తిరుగుముఖం పట్టాము. పైకి వెళ్ళేటప్పుడు రొప్పుతో ఎక్కిన చాలామంది తిరిగి వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా గెంతుతూ దిగారు. రిటర్న్ మొదలయ్యేటప్పటికి టైం 7:30 అయింది. సహజంగా ఆ టైంకి సూర్యరశ్మి పెరుగుతుంది కదా. ఆ పెరిగిన సూర్యరశ్మి ఈ చెట్ల మీద పడి ఆ రిఫ్లెక్షన్ ఇది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. పచ్చదనమే అని చెప్పి నేను ఇంతకుముందు ఇదే కొండ మీద ఒక వీడియో పెట్టాను. అలాంటి పచ్చదనం మళ్ళీ కనిపిస్తుంది. ఇంత ప్యూర్ నేచర్ చూస్తున్నప్పుడు మన విజువల్ యాక్టివిటీ కూడా చాలా బాగా పెరుగుతుందండి. సైట్ ప్రాబ్లం ఉండటం వేరు, విజువల్ యాక్టివిటీ వేరు. సో విజువల్ యాక్టివిటీ చాలా బాగా పెరుగుతుంది. క్లారిటీ ఆఫ్ విజన్.